హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి పోస్టల్ శాఖలో మనకి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా మీకు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ మీకు పర్మనెంట్ జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, దేనికి అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 14th అనమాట. కేవలం మీరు 10th అర్హతతో మీకు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 to 35,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అంటే మనకి గ్రూప్ సి జాబ్స్ అనమాట. ఓకేనా గైస్, వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ బెంగళూరు అనమాట. ఈ పోస్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరులో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 8th రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఆల్ ఇండియన్స్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి పోస్ట్ వచ్చేసి మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ అనమాట. ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగం అనేది తీయడం జరిగింది గైస్. ఇక్కడ మీరు శాలరీ చెక్ చేసుకున్నట్టయితే మనకి పర్ మంత్ వచ్చేసి మీకు నియర్లీ 20,000 నుంచి మీకు 64,000 వరకు మీకు యాజ్ పర్ మనకి లెవెల్ 2 అండర్ మనకి 7th CPC శాలరీ అనేది పడుతుంది అనమాట. మీకు నియర్లీ వచ్చేసి మీకు 64,000 అనేది పడుతుంది అనమాట. అంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు శాలరీ అనేది పడుతుంది గైస్. అలాగే ఇక్కడ మనకి ఏ రీజన్స్లో వచ్చేసి మనకి పోస్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్కే రీజియన్లో వచ్చేసి మనకి చిక్కోడిలో వచ్చేసి మనకి ఒక పోస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే కాల్బుర్గిలో ఒక పోస్ట్, హవారిలో ఒక పోస్ట్, అలాగే కవార్లో ఒక పోస్ట్ అనమాట. అలాగే మనకి బీజీ రీజియన్లో చూసుకున్నట్టయితే MMS బెంగళూరులో మనకి 15 పోస్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎస్కే రీజియన్లో చూసుకున్నట్టయితే మండ్యాలో ఒక పోస్ట్, అలాగే MMS మైసూర్లో 3 పోస్టులు, పుత్తూరులో ఒక పోస్టు, శివమంగు ఒక పోస్టు, ఉడుపి ఒక పోస్టు, అలాగే కొల్లారులో ఒక పోస్ట్ అనమాట. మనకి టోటల్ వచ్చేసి మనకి 27 పోస్టర్స్ అయితే తీయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు మీరు బెంగళూరు వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని. కాకపోతే మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కమ్యూనల్ బ్రేకప్ అంటే మనకి పోస్టర్స్ అనేవి ఎలా డివైడ్ చేశారంటే మనకి కేటగిరీ వైజ్గా మనకి యూఆర్ వాళ్ళకి వచ్చేసి మనకి 14 పోస్టర్స్ తీయడం జరిగింది. ఈడబ్ల్యూ వాళ్ళకి ఒక పోస్టు, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, అంటే మనకి టోటల్ వచ్చేసి మనకి 27 పోస్టర్స్ అనేవి తీయడం జరిగింది గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హారిజంటల్ రిజర్వేషన్ వాళ్ళకి ఎక్స్ట్రాగా మనకి 3 పోస్టర్స్ అనేవి తీయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకి 27 ఇయర్స్. అంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 టు మ్యాక్సిమం వచ్చేసి 27 అనమాట. ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి 5 ఇయర్స్ వచ్చేసి ST/SC వాళ్ళకి, అలాగే 3 ఇయర్స్ వచ్చేసి OB వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసిన వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే మనకి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకి 80 ఇయర్స్ ఇచ్చారనమాట బిలాంగ్ టు SC/ST వాళ్ళకి. అలాగే 6 ఇయర్స్ వచ్చేసి మనకి OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అనమాట. అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసిన వాళ్ళకి వచ్చేసి మనకి అప్ టు మనకి 45 ఇయర్స్ వరకు వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ప్రాసెస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మనకి హెవీ మోటార్స్ రైడ్ చేస్తున్నప్పుడు మీకైతే ఖచ్చితంగా మీకు లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. అలాగే మీకు నాలెడ్జ్ కూడా ఉంటే సరిపోతుంది మోటార్ మెకానిజమ్స్ గురించి. అలాగే మీకు డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు పాస్ ఇన్ 10th స్టాండర్డ్ అంటే మీకు మినిమం వచ్చేసి మీకు 10th క్లాస్ మీరు పాస్ అయ్యి ఉంటే మీకు ఈ జాబ్కి అనేది మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు వీడియోలో అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు హౌ టు అప్లై అని అయితే కామెంట్ చేయండి. మీకు వీడియోలో లాస్ట్లో మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను కాబట్టి ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మనకి సెలక్షన్ విషయానికి వస్తే మీకు మోటార్ రైడ్ టెస్ట్ అనేది మీకు హెవీ వెహికల్స్ అలాగే లైట్ వెహికల్స్కి మీకు టెస్ట్ అనేది పెట్టి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మెథడ్ అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదు. మీకు డైరెక్ట్ జాబ్కి అనేది సెలెక్ట్ చేస్తారు చిన్న మోటార్ రైడ్ టెస్ట్ అనేది పెట్టి.
ఈ జాబ్కి మీరు ఏమేమి కావాలంటే మీకు కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి మీకు ఏజ్ ప్రూఫ్, అలాగే మీకు సెకండ్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్ అని సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలన్నమాట. అలాగే థర్డ్ వచ్చేసి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా మీకు అప్ టు 3 ఇయర్స్ మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీకు ఏజ్ ప్రూఫ్, అలాగే సెకండ్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ అనమాట. అలాగే థర్డ్ వచ్చేసి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. ఓకే గైస్, ఇదే అనమాట మనకి వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.